ఇదో గారెలు రెడీ అయిపోయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్. ఈ రోజు వచ్చేసి మ్యారేజ్ అంతా అయిపోయింది. సో నెక్స్ట్ సారీ భోజనాలు ఉంటాయి కదా, సో ఆ ప్రాసెస్ అయితే ఈ రోజు చేస్తున్నాం అన్నమాట. సో వంటలు అవి మేమే వండేస్తున్నాము. ఏంటంటే వండుతాం ఏంటన్నది నేను చూపిస్తాను. ఇదో గారెలు రెడీ అయిపోయి ఈ స్టవ్ మీద అన్నమాట. కర్రల పొయ్యి మీద టేస్ట్గా ఉంటాయి బొబ్బరి గారెలు. ఇవి పిండి ఇవన్నీ మార్నింగ్ వేసినమాట గారెలు. చికెన్ అయితే తీసుకొస్తారు బిర్యానీలోకి. పుదీనా కొత్తిమీర ఇది ఉంచాను. ఇవి చేపలు ఇది వచ్చేసి చికెను. ఇది బిర్యానీలోకి చికెను. గారెలంతా చేసింది ఇవి కాదు. లాస్ట్ మమ అనేస్తున్నట్టు. ఆయిల్ అయితే వేసుకున్నాము. ఉల్లిపాయలు పచ్చిమిర్చి. ఈ పక్కన ఎసరైతే మండుతుంది. వేసేనా? ఇలా వేసేయడమేనా? ఓ వెళ్తుంది. ఇది గరిటి కలపడానికి. ఇది బిర్యానీ అనే మంట ఎక్కువ పెడితే బాగుంది. అవుతుంది స్లోగా. ఆయిల్ హీట్ అవ్వకుండా వేస్తారు. నువ్వేనా వేస్తావా? వేసేమంది అక్క. ఆయిల్ హీట్ అవ్వాలి. అదేంటే దీంట్లో వాటర్, దాంట్లో ఆయిల్ తొందరగా ఫ్రై అవ్వదు. వాటర్ ఇది మ్యారినేట్ చేసుకున్న చికెన్ అన్నమాట. తీరా ఏ క్లాత్ ఏమి పట్టుకుంటారు. ఆనియన్స్ అవుతున్నాయి, ఏగుతున్నాయి. ఫ్రై అమ్మో ఆగు. నువ్వు పట్టుకో, నువ్వు కలుపు. ఆ వారకు పట్టుకోనా? అక్కర్లేదు, లాగొద్దురా. వద్దులే, అలాగొద్దులే, తీసేస్తా. అంటే చేత్తో తీసేయాలి. రాలేదు. ఫిష్ ఇక్కడ బయట చికెన్ కర్రీ బిర్యానీ అయితే అవుతుంది. లోపల ఫిష్ ఫ్రై అయితే చేస్తున్నాం అన్నమాట. ఇచ్చిరా చికెన్ కర్రీ. పికింగ్ అంట. ఇక్కడైతే ఫ్రై సెటప్ అయితే పెట్టాం. ఇది ఫ్రై ఇప్పుడు వేపాలన్నమాట. అక్క వేసేనా? ఒకటేనా?
టింగ్ టింగ్ టింగ్. వేసారా మొత్తం? ఈ పాప టేస్ట్ చేసి చెప్తుంది ఫిష్ ఎలా ఉందో. చెప్పు. బాగా తింటావు కదా నువ్వు. ఎలా ఉంది? సాల్ట్ సరిపోయిందా? చెప్పు మరి ఎలా ఉంది? బాగానే ఉందా, బాగుందా, సూపర్ ఉందా? బాగుందా? రైస్లోని మసాలా, దమ్ బిర్యానీ కట్టెల పొయ్యి మీద, మూమెంట్ మామూలుగా ఉండదు. దమ్ బిర్యానీ సూపర్. ఎక్సలెంట్. సాల్ట్ తగినంత. చికెన్ కర్రీ బిర్యానీ. చికెన్ కర్రీ బిర్యానీ రెడీ అవుతుంది. అవుతుంది. అదే ఫిష్ ఫ్రై, పన్నీర్ కర్రీ, ఫిష్ కర్రీ, ఫిష్ తలకాయ కర్రీ, ఫిష్ తలకాయ కర్రీ, తర్వాత పన్నీర్ కూర, వెజ్ బిర్యానీ, అక్క వెజ్ బిర్యానీ వేరా? రసం, వైట్ రైస్ వేసేసిలా తీసుకుంటాం. అడుగునా నూనె అంతా అడుక్కుపోతుంది. అలా కొద్దిగా వెయ్యి. ఉల్లిపాయలు కూడా వెయ్యి. ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఫ్రై ఆనియన్స్, అక్క బొంప అక్క అన్న చిరిగిపోతుంది. చిరిగిపోలేదన్న చిరిగిపోతుంది. చిరిగిపోలేదు. హాఫ్ రైస్, హాఫ్ చికెన్ కర్రీ. గీ, దమ్ము 70% ఉడికింది. ఇంకో 30% ఉడికితే సరిపోద్ది. ఇప్పుడు కలుపుకోలే, అయిపోయింది బిర్యానీ. ఇప్పుడు కలుపుకో. ఆరుని కొంచెం కదపడానికి బాగుంటుంది. ఎండలో పెట్టేసారు అయినా. ఐస్ క్రీమ్ ఇవ్వండి. ఐస్ క్రీమ్ ఓకే. లోపల ఐస్ ఉంటే దాని లోపల ఐస్ క్రీమ్. అక్కకి అటుకెళ్ళు. అటు చూడు మొత్తం మునిగిపోతాడేమో అందులో. ఇలా అంటే ఎక్కువ నాకు తెలుసు. ఎక్కువ వేయాలి నాకు. అది వచ్చేసి నా కోసం ఎక్కువ వేస్తారు. చెర్రీస్ తెలుసు నాకు. మరి చూసాను నేను అంతా అంతా చూస్తాను. ఏం చూసాను తెలిసిపోయింది అందులోనే. అలా చేస్తున్నారు. అలా తీసి తీయాలా? అది ఇలా ఇలా అంటారా? లోపలికి వెళ్తుంది. ఏది వెలిగిపో.
ఇవ్వు ఐస్ క్రీమ్ ఇవ్వు, నువ్వు ఒకదాన్ని తినేస్తావు. డబ్బులు ఇవ్వకుంటే వెళ్ళిపోతావు. అదే నాకు అవసరం లేదు చెప్పు. అది కరిగిపోతుంది, త్వరగా తిను, అయిపోద్ది అది. చికెన్ దమ్ బిర్యానీ, ఫిష్ ఫ్రై, చికెన్ కర్రీ, ఏంటిది వైట్ రైస్, ఇదేంటి చికెన్ కర్రీ, చేపల పులుసు, కచంబర్,